వాళ్ళ చిన్నమ్మాయి పుట్టినరోజు అని అది ప్రాముఖ్యం కాదు, కానీ కృతజ్ఞత కూడికగా నేను ఈ సభను ఏర్పాటు చేసుకుంటానని తెలియజేశాడు తమ్ముడు. అయితే దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి గొప్ప మేలులను బట్టి వారి కుటుంబంలోనే కాదు, మనం ఆలోచిస్తే ఈ సభలో ఉన్న వారందరి కుటుంబాల్లో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలును ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. మనం గ్రహించుకోవాలి బాగుగా. అయితే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి మేలును మనం ఎలాగో మర్చిపోయి బ్రతికేస్తున్నామా, జీవనాన్ని గడిపేస్తున్నాం. ఈ 60-70 సంవత్సరాల కాలం చేసిన ఎన్నో మేలులు, దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో మనం ఆలోచించుకోకపోవటం వలన దేవుడికి స్తుతి చెల్లించలేకపోతున్నాం, దేవునికి మహిమ తీసుకురాలేకపోతున్నాం. అయితే వీటన్నింటికి మించినది మరొకటి దేవుడు ప్రవేశపెట్టాడు. అదే యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన కృపను, మనం పాతాళానికి జారిపోకుండా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణను మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనం, మన పిల్లలు, మన తరతరాలు ఆలోచిస్తూ ఉంటే దేవుణ్ణి లెక్క చేయని వారంగా, బాల్యం నుండే మనకి వాడుకగా తయారైపోయారు మనమంతా కూడా. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈ మాట. మనం ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండే మనం వాడుకగా దేవుణ్ణి లెక్క చేయని వారముగా, దేవుణ్ణి పట్టించుకోని వారముగా, దేవుణ్ణి బాధపెట్టే వారముగా ప్రజలందరూ ఉన్నారు. అయితే అయినప్పటికీ దేవుడు తన దీర్ఘశాంతముతో, తన మహాప్రేమతో, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రప్పించిన, మనకు అనుగ్రహించిన ఈ రక్షణను మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు. యూదులకు మాత్రమే రక్షణకర్తగా, రక్షకుడిగా దేవుడు ఉండి నడిపిస్తే, తదనంతరం తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి యూదులకు, ఇశ్రాయేలులకు మాత్రమే గాక ప్రపంచంలో ఉన్న అన్యజనులందరికీ, దేవుడిని ఎరగని ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీకు కూడా రక్షణను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని పంపించి వారిని, అన్యజనులైనటువంటి మనల్ని ఏకపరిచి ఒక గొప్ప రక్షణలోనికి నడిపించి మనకి నిత్య జీవము అనుగ్రహించడానికి దేవుడు వేసినటువంటి ప్రణాళిక, దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆలోచన, దేవుడు చేసినటువంటి ఆ యొక్క సంకల్పం మనం ఎరగక చాలాసార్లు దేవుడిని నొప్పిస్తూ ఉన్నామా. ఎందుకంటే పిల్లల్ని మనం కంటున్నాం, పిల్లల్ని ఎలా పెంచాలో అనేటువంటి విషయంలో తల్లిదండ్రులైనటువంటి వారు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ముందుగా వారు ఫెయిల్ అయిపోయారు కనుక పిల్లల్ని పెంచడంలో ఇక బొత్తిగా ఫెయిల్ అయిపోయారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారండి మొత్తానికి తల్లిదండ్రులు. ఈరోజు సమాజం చూడండి, ఈరోజు పిల్లల పరిస్థితి చూడండి. ఏమండి, చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలివాని వరకు ఒక్కరిలో కూడా ఒక నీతి కనపడటం లేదు.
ఎక్కడ చూసినా దగ, మాయ, మోసం, మాటలు దుర్భాష. ఏమండి, మన చూపులు బాగోలేదు, మన మాటలు బాగోలేదు, ఆలోచనలు బాగోలేదు, క్రియలు బాగోలేదు. చూడండి ఎంత విచ్చలవిడిగా ఉంటుందో. సెల్ తెరిచినా, ఒక టీవీ చూసినా, ఒక పేపర్ చూసినా, బయట ఈదులోకి వచ్చినా జరిగేటువంటి వార్తలు ఒక్కటి కూడా ఒక పలానా వ్యక్తి మంచి చేశాడు అనే వార్త మనం వినట్లేదు. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు తప్ప ఒక్కటి కూడా మంచిది అనేటువంటిది కనబడటం లేదు. ప్రియ దేవుని పిల్లలు, మరి యేసుక్రీస్తుని పంపించినటువంటి ఆ త్యాగం, యేసుక్రీస్తుని ఏ కారణం చేత పంపించాడు ఈ భూమి మీదకి దేవుడు? బాప్తిజం తీసుకుని క్రైస్తవంలోనికి చేరినటువంటి ఎన్నో కుటుంబాలు ఈ సంగతిని ఆలోచించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని గైకొనకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారు నడవకపోగా, ఎదుటి వారికి చెప్పకపోగా, వారు ఎదుటి వారికి మార్గదర్శకులుగా ఉండకపోగా, వారి పిల్లల్ని నడిపించకపోగా, ఇలా సమాజాన్ని, ప్రతి కుటుంబాన్ని మనం చూసుకుంటూ ఉంటే ఎక్కడో ఏదో ఒక లోపం. దేవుని కన్నీరు ఆగలేకుండా నిరాటంకముగా దేవుని యొక్క కన్నీళ్లు పడుతూనే ఉన్నాయి. ఏ కుటుంబాన్ని చూసినా ఆయన ఇంత పెద్ద ప్రణాళిక, ప్లానింగ్ వేసుకుని క్రీస్తుని పంపిస్తే ఆ క్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని, ఆ కృపను మనం చాలా కాళ్ళ కింద తొక్కేస్తున్నారండి క్రైస్తవులు. ఈరోజు కాళ్ళ కింద తొక్కేస్తున్నారు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లారా, ఈ గ్రంథం ఏదో మీరు 300కి, 500కి లేదా 2000కి, 1500కి దొరుకుతుంది అని చాలా టేక్ ఇట్ ఈజీగా, చాలా చులకనగా, అలవోకగా తీసుకుంటున్నారేమో. ఇందులో ఉన్నటువంటి మాటలు ఏటో తెలుసండి, ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇది మనల్ని ఇచ్చే జీవానికి నడిపించేటువంటి గొప్ప మాటలు ఇవి. ఈ భూలోకాన్ని నుంచి పరలోకానికి నడిపించేటువంటి మహాశక్తి కలిగినటువంటి గొప్ప మాటలు ఇవి. ఇందులోనే మన రక్షణ దాగుంది. ప్రభు ఈ వాక్య రూపంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఇందులోనే మన నిత్య జీవము కలిగినటువంటి మాటలు దాగి ఉన్నాయి కనుక ఎవ్వరూ కూడా అశ్రద్ధగా వినకూడదు. ఎవరు కూడా ఈ మాటలను అశ్రద్ధ చేయకూడదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నాడు. ఒక మంచి మాట చూద్దాం, చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం. కాగా ప్రియులారా, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూను విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి? అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఎందుకంటే సర్వసాధారణంగా క్రైస్తవులు తీరు ఎలా ఉంటుందంటే, సంఘం అందరూ ఉన్నప్పుడు, అయ్యగారు ఉన్నప్పుడు, పాస్టర్ గారు గట్ట ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మన మాట చాలా మాధుర్యంగా, చాలా స్వీట్గా ఉంటుంది. అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటాం. అంటే ఎంతో చాలా అందరూ కూడా మంచి, ఒకరి తగ్గ ఒకరికి మించి ఒకరు భక్తుల్లా కనబడుతూ ఉంటాం. అవునండి? సంఘంలో చూడండి ఎలా ఉంటుంది. మన ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మన బాగోదు. మన ఇంటి పక్క వాళ్ళని, మన ఇంటి ఎదురు వాళ్ళని అడిగితే, మన ఉద్యోగం చేసి కొలీగ్స్ని అడిగితే తెలుస్తుంది. మనం ఎక్కడెక్కడికి తిరుగుతామో రోజునే అక్కడికి వెళ్ళి అడిగితే మన పద్ధతి ఏంటో చెప్తారు. ఏమంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది అర్థమైందండి?
ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎదురుగుండా ఆయన బోధించడానికి వచ్చేటప్పుడు అందరూ కూడా ఒక విధేయులు ఉన్నటువంటి వారిగా కనపడుతున్నారంట. అందుకనే ఆ మాట మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఏమన్నాడు, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొని. మీ సొంత రక్షణ అన్నారేంటి అక్కడ? మీ సొంత రక్షణ అంటున్నాడు చూడండి. అంటే ఎవరో వచ్చి మనకి రక్షణ ఇవ్వరు, ఎవరో వచ్చి మనకి రక్షణలోనికి నడిపించరు. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం క్రీస్తులోనికి రాకముందు ఎవరో ఒక పాస్టర్ గారు, లేదంటే ఒక సహోదరుడు, ఒక సహోదరు, ఎవరో మొత్తం మీద దేవుని నమ్ముకున్నటువంటి వారు వచ్చి, అమ్మ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు అంటే ఇలా, దేవుడు అంటే అలా అని కొన్ని మాటలు చెప్పిన తర్వాత నిన్ను రక్షణలోనికి ఒక మెట్టు బాప్తిజం తీసుకునేంత వరకు 4 మాటలు చెప్తారు మీరు. చెప్పిన తర్వాత ఆ వాక్యం విని విశ్వసించిన తర్వాత బాప్తిజం తీసుకుంటారు మీరు. అప్పుడు మీరు రక్షణలోనికి ప్రవేశించారు. జాగ్రత్తగా ఉండండి, మీరు అప్పటికి రక్షింపబడిపోలేదు, రక్షణలోనికి ప్రవేశించారంతే. ఇంకా మీరు ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలము కూడా ఈ రక్షణను మీరు ఏం చేయాలి తెలుసా? కొనసాగించుకోవాలి. మీ సొంత రక్షణ అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు మీరు భోజనం పెడతారనుకోండి, ఒక ప్లేటు నీకు, ఒక ప్లేటు మీ అక్కకో చెల్లుకో నువ్వు పట్టుకొని వెళ్ళొచ్చు, ఓకే బాగుంది. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, మీరు మీతో పాటు ఇంకొక ఇద్దరిని బండి మీద ఎక్కించుకుని వెళ్ళొచ్చు. ఏమండి? ఇంకా మిగతా ఏదైనా సరే మీరు కొనుక్కున్న వాటిలో మీతో పాటు మరొకరికి కొని పట్టుకుని వెళ్ళొచ్చు, ఇవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఈ రక్షణ అలా కాదట. నీ సొంత రక్షణ, నీ రక్షణ నీదే. అందుకనే పౌలు గారు ఏమంటాడు, వాని వాని క్రియలను బట్టి వాని క్రియలు వెంట విడిపోతాయన్నాడా? అంటే అక్కడ విడగొట్టాడు చూసారా? ఎవరు చేసిన క్రియలు వాని వెంటే వెళ్ళిపోతాయి. అంటే దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీకే రక్షణ. నీ కూతురుకో, నీ భర్తకో, లేదా నీ పిల్లలకో కాదు. ఏదో ఈ భూమి మీద ఉన్నంతసేపు ఒకవేళ దేవుడు నీ భక్తిని చూసి ఆపదలలో, ఆపత్కాలములలో, ప్రమాదాల్లో తప్పించవచ్చేమో తప్ప రక్షణ, నిత్య జీవానికి వెళ్ళగలిగేటువంటి ఆ రక్షణ మాత్రం ఇవ్వడు. ఇది జాగ్రత్తగా గమనించాలి క్రైస్తవులందరూ కూడా. ఏమండి? అప్పుడప్పుడు ఇలాంటి సభలకి, ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళాలి అని అంటే, అమ్మో చలిగా ఉంది, అమ్మో వర్షం వస్తుంది, అమ్మో వేడి విపరీతంగా ఉంది, లేదంటే సొంత పనులు ఉన్నాయి, మా దగ్గరోళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా రక్త సంబంధుల యొక్క కార్యక్రమాలు ఉన్నాయి అని మనం చాలా వాయిదాలు వేసుకుంటూ దేవుని నిర్లక్ష్య పెట్టి దేవుని కార్యక్రమాన్ని పక్కకు తోసి మన కార్యక్రమాలు మనం చూసుకుంటూ ఉంటాం. అవునా కాదండి? అవునా? అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ నొక్కు ఒక్క నుంచి చెప్తున్నాడు. అదే అధ్యాయం 21 చూడండి, ఏమంటాడు చూడ. అందుకనే చెప్తున్నాడు, ఈ కాంటెక్స్ట్ అంతా మాట్లాడుతూ దేని మీద అనుకుంటున్నారు? ఇదిగో ఈ యొక్క భావంతోనే, ఈ యొక్క వివరణ విషయంతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే దేవుని కార్యక్రమాలన్నీ ఏం చేశారట? పక్కన పడేశారనమాట క్రైస్తవులు. మన ఆదివారం ఏంటంటే ఆచారబద్ధంగా ఆదివారం మాత్రమే వెళ్ళి వాక్యం వినేసి ఏమైనా పాటలు పాడేసి ఏదో కానుక వేసేసి వచ్చేయడం తప్పితే ఇక యేసుక్రీస్తు కార్యాలంటూ ఏమి లేవు. ఏమంటే చెప్పండి, క్రైస్తవులుగా మనం ఉన్నాం కదా, ఏమంటే క్రీస్తు కార్యాలు ఏంటి చెప్పండి? పాస్టర్ గారికి ఒక్కడికే పట్టిందా? అంటే ఆయన ఒక్కడే వెళ్తాడా పరలోకం, మీరు వెళ్ళరా? మీకు లేదా రక్షణ? అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు, మీ సొంత రక్షణను
కొనసాగించుడి అంటున్నాడు చూడండి. మీ రక్షణ అయిపోయింది, మీరు బాప్తిసం తీసుకున్నారు, ఇక రక్షణలోనికి వస్తే అయిపోయింది, ఇంకేం పర్లేదు, ప్లేట్ మూతేసుకుని పడుకోండి అని చెప్పట్లే ఆయన. కొనసాగించండి అంటున్నాడు. ఎప్పుడు? మీ ఊపిరి ఆగిపోయేంత వరకు, ఈ భూమి మీద మీరు ఉన్నంత వరకు, దేవుడు మిమ్మల్ని తీసుకునేంత వరకు, దేవుడు మిమ్మల్ని పిలుచుకునేంత వరకు తప్పనిసరిగా ఎవరి సొంత రక్షణ వారు కొనసాగించుకోవాలి. అర్థమైందండి? మనమే వెళ్ళాలి, వాక్యం వినాలి, మనమే దేవుని కొరకు ఇవ్వాలి, మనమే దేవుని యొక్క సువార్త ప్రకటన మనం చేయాలి, సువార్త ప్రకటించే వారికి మనమే సహాయం చేయాలి. అప్పుడే నీ రక్షణ కొనసాగింపబడుతూ ఉంటుంది. లేదంటే ఆరిపోద్ది నీ ఆత్మ, నీ రక్షణ అక్కడితో ఆగిపోతుంది. ఇది గమనించాలి ప్రియ దేవుని పిల్ల. మళ్ళా చదువుతూ ఒకసారి మాట. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించడం. ఏమంటారు? భయముతో వణుకుతో, అంటే ఎక్కడ రక్షణలో నుంచి తప్పిపోతామో అన్నటువంటి భయం ఉండాలి మనకి. అర్థమైందండి? ఎక్కడ మన రక్షణ మిస్ అయిపోతామో అన్నటువంటి వణుకు ఉండాలి మనకి. మనకి ఎప్పుడు భయం వస్తుందంటే తలుపు తాళం వేయడం లేదు, ఇంట్లో బంగారం డబ్బులు ఏమైపోతాయని అప్పుడు మనకి ఊరు వెళ్ళిన తర్వాత. అంతేనా? లేదంటే మంచి బంగారం వేసుకుని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమ్మో ఎవడైనా లాక్కుపోతాడని మనం చంపి అన్నప్పుడు భయం వేస్తుంది మనకి. అంతకంటే గొప్ప రక్షణ వలయం మనకి ఇచ్చాడండి దేవుడు. అంతకంటే గొప్పది ఇచ్చాడు మనకి రక్షణ. ఈ రక్షణ మనల్ని పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి అయిన దేవుని దగ్గరకు చేర్చేటువంటిది. ఈ రక్షణ మనకి నిత్య జీవం ఇచ్చేటువంటిది ఇది. కనుక చాలా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్ల. ఈ వాక్యం ఏమంటున్నాడో ఒక దయ్యం ఏమంటుందో తెలుసండి మీకు? బైబిల్లో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం. ఈ రక్షణ గురించి ఒక దయ్యం పలుకుతున్నటువంటి ఒక మాట చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఆ పై వచనం కూడా చదువు, అర్థమవుతుంది బాగా. ఇంకా 16, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఒక చిన్నది ఉందట. ప్రార్థనా స్థలానికి వెళ్తానంటే ఎవరు? శీల. ఇక ఈ అపోస్తలుల కార్యములు రాసినటువంటి ఎవరు? లూకా గారు. వీళ్ళందరూ కూడా ప్రార్థనా స్థలానికి వెళుతుంటే పుతోను అనేటువంటి ఒక దయ్యం పట్టిన ఒక చిన్నది ఏం మాట్లాడుతుందంటే ఇక్కడ 17, ఆమె పౌలును మమ్మును వెంబడించి, అంటే పౌలు గారు అందరూ కూడా స్వార్థ చెప్పుకుంటూ వెళ్తుంటే వెంబడించిందంటే నీ చిన్నది, దయ్యం పట్టినటువంటి చిన్నది వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకల వేసి చెప్పేస్తున్నట్టండి. చూడండి, ఒక దెయ్యం ఏమని చెప్తుందో, సర్వోన్నతుడైన దేవుని దాసులు అంటుంది దైవజనుల్ని. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని, బర్నబా, లూకా గారు, శీల, తిమోతి వీళ్ళందరూ ఉన్నారు ఈ గ్రూప్ లో. వీళ్ళందరిని చూసి ఏమంటుంది? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై. అంటే ఇక్కడే మీరు ఆగాలి. ఇప్పుడు దేవుని వాక్యం వినబడుతుందంటే ఏంటది? రక్షణ మార్గం. ఇప్పుడు స్వార్థ దండయాత్రలు చేస్తున్నాం మేము ప్రతి నెల కూడా. ఇగో ఈ పెనుమల్ల గ్రామం నుంచి మరి వెంకటేష్, అఖిల వాళ్ళ పిల్లలతో పాటు వచ్చేస్తాం. అలాగే నవీన్ ఫ్యామిలీ
అలాగే మరి తల్లి గారు మనోరమ గారు, అలాగే ఈ ప్రాంతం ఇంకా మా సతీష్ వాళ్ళ మరి వాళ్ళ ఫ్యామిలీ, అలాగే గొల్లపాలెం నుంచి మరి రవి గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం, ఈ ఊరు నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. వారు ప్రతి నెల వారు వచ్చి కష్టపడి శ్రమ మరి వారు ప్రచురించేది ఏంటనుకుంటున్నారు మీరు? రక్షణ మార్గాన్ని. అంటే రక్షణ మార్గంలో లేనటువంటి వారిని రక్షణలోనికి నడిపించడానికి, రక్షణలోనికి వచ్చిన వారిని ఇంకా కొనసాగించుకునేటట్లుగా చేసేటువంటి కార్యక్రమాలే సిబిటి రామచంద్రపురం ద్వారా. ఇదిగో ఈ పెళ్లిమల్ల, జేబీఆర్సి, కోటిపల్లి, చెల్లూరు, కొత్తూరు, సీతారాంపురం ప్రతి నెల కూడా తమ తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇదిగో ఇలాంటి మార్గాన్ని, ఇలాంటి రక్షణను అనేకులకు ప్రచురం చేస్తున్నారండి. మీరు కూడా ఇందులో ఇంకా రానటువంటి వారు ఎవరున్నారో మీరు కూడా మీకు ఈ సమాచారం తెలియజేస్తారు. ఈ నవీన్ గారిని అడిగితే వారితో పాటు మీరు కలవండి, వారితో పాటు మీరు పాల్గొనండి. మీ సొంత రక్షణను ఈ విధంగా మీరు కొనసాగించుకోవాలి. ఈ వాక్యం చెప్పడము, వాక్యం కొరకు ఇవ్వడం, వాక్యం కొరకు శ్రమ పడటం, వాక్యం కొరకు పనిచేయటం, ఇవన్నీ కూడా మీ రక్షణను కొనసాగించే కార్యక్రమాలు సుమ. ఏదో ఆదివారం ఒక రోజు వెళ్ళి, శుక్రవారం ఒక రోజు వెళ్ళి స్త్రీలు ఇంకా అయిపోయింది భక్తి ఇదే అనుకుంటే చాలా పెద్ద పొరపాటు చేస్తారు. మిమ్మల్ని దయ్యంగా ఏం చేశారంటే ఇక చాలు ఇంతే నీ భక్తి అన్నట్టుగా మనల్ని అక్కడితో ఆపేశాడు. మనం చూడండి, వాక్యం ఉందా లేదా కరెక్ట్గా అపోజిట్ పౌరులు చెప్తున్నారా? కొనసాగించుడి అన్నాడా లేదా అయిపోయింది అన్నాడు అక్కడితో? మీ సొంత రక్షణను కొనసాగించుడి, కొనసాగించాలి. ఈ రక్షణ కొరకు దేవుడు చేసిన ఆలోచన, ప్లానింగ్, ప్రణాళిక ఎప్పుడుదో తెలుసండి మీకు? చూడండి, దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, చూడండి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. చూడండి, దేని వల్ల వచ్చిందట ఈ రక్షణ చెప్తున్నాడు ఇక్కడ క్లారిటీగా. ప్రభు వలన ప్రేమింపబడ్డామట మనం మొదట. అర్థమైందండి? ఏమండి, మన క్రియలను బట్టి ఏదో మనకు రక్షణ దేవుడు ఇచ్చాడు అనుకోకండి. దేవుని కృపను బట్టి, దేవుడికున్న మహాప్రేమను బట్టి మనకు రక్షణ వచ్చింది. ఈ విషయం ఎవరు మర్చిపోకూడదు. అందుకే అన్నాడు, అందుకే మనం పాపులమై ఉండగానే దేవుడు తానే మనలను ప్రేమించాడు అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. సత్యము అనగా వాక్యం. 17 తెలుసు కదా మీకు యోహాను సువార్త ఏమంటాడు అక్కడ? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే సత్యము అంటే వాక్యము నమ్ముట వలనను ఏమొచ్చిందట? రక్షణ పొందుటకు దేవుడు. ఎప్పుడు ఆలోచన అనుకుంటున్నారు? ఇది అనాది సంకల్పం. ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని అంటున్నాడు. చూడండి, ఆది నుండి, మొదటిలోనే, ప్రారంభంలోనే, ఈ భూమి పుట్టక ముందే, ఈ విశ్వం కలగక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడటండి. ఆది నుండి అనేటువంటి పదం అండర్లైన్ చేసుకుంది అక్కడ. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నామంటున్నాడు. చూడండి, దేవుని ఆలోచన చూసారు ఎంత గొప్పగా ఉందో. ఎప్పుడు ఆలోచన అయింది, ఎప్పుడు ఆయన సంకల్పం అంటే ఆది నుండి అంటున్నాం. చూడండి, ఆది నుండి మనల్ని రక్షించాలని, రక్షణలోనికి తేవాలి అని, ఈ రక్షణలోనికి వచ్చిన మనమందరము ఆయనున్న పరలోకం మనం అందరం చేరాలి అని దేవుని సంకల్పం చూసారు ఎలా ఉందో. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడి యొక్క ఆలోచనలు, ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. మనం
దాన్ని పట్టుకోవాలి, ఆయన మనస్సును తెలుసుకోవాలి, బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు దాన్ని మనం ధ్యానించినప్పుడే ఆయన మనకి బయలుపరచబడుతుంది. ఆయనే ఇస్తాడు ఆ జ్ఞానం, ఆయనే మనకి తెలియజేస్తాడు ఇవన్నీ కూడా. కనుక మరి మన సొంత రక్షణను కొనసాగించాలి అంటే ఏం చేయాలి? శ్రమ ఉంటుంది ఇందులో, కష్టం ఉంటుంది ఇందులో, బాధ ఉంటుంది ఇందులో, ఏమండి, తర్వాత లేము ఉంటుంది ఇందులో. లోకంలో ఉన్నటువంటి అనేక శ్రమలు మనల్ని చుట్టూ ముట్టేస్తాయి. అప్పుడు కూడా ఈ రక్షణను కొనసాగించగలిగేటువంటి భక్తి శ్రద్ధలు మనలో ఉండాలి. ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ బలం రావాలి అంటే ప్రతి దినము వాక్యము చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మనకి ఈ వాక్యం వల్లే మనకి ఆదరణ కలుగుతుంది, ఈ వాక్యం వల్లే మనకి శక్తి వస్తుంది. సొంత రక్షణను కొనసాగించాలంటే ఏదో ఒక్క వారానికి ఆదివారం ఒక్క మాత్రమే వెళ్ళి మనం వచ్చేస్తే బలహీనులం అయిపోతాం, మనం రక్షణ కొనసాగించుకోలేము. బంధువుల ప్రీతికి లోబడిపోతాం, లోకపు ఆశలకు లోబడిపోతాం, లోకంలో కంటికి కనిపించే ప్రతి దానికి ఆకర్షితులైపోయి దేవుని యొక్క రక్షణను మనం నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తాం, కాళ్ళ కింద తొక్కేస్తాం. అలా తొక్కకుండా ఉండాలి అంటే ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలు మనం వినాలి, ప్రతిరోజు దేవుని యొక్క మాటలు మనం చదవాలి, ప్రతిరోజు దేవుని యొక్క మాటలను మనం ప్రచురించువారుగా ఉండాలి. ప్రియ దేవుని పిల్లరా, ఇంకొక మంచి మాట చూద్దాం చూడండి. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఈ మాట చూసుకుని ముగించుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎలా? యేసుక్రీస్తు ద్వారా. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని క్లారిటీ చెప్తున్నారు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏంటి? ఎవరి జీవిత ఆధారాన్ని తీసుకుంటే, ఎవరి ప్రత్యక్షతను మనం తీసుకుంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం తీసుకోగలిగితే, ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చాడు కదా, 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు కదా. ఆయన బోధించినటువంటి బోధన విధానాలు మనకు తెలుసు కదా. 4 సువార్తలు అవే. ఏమండి? ఆయన బోధించినటువంటి బోధనా విధానం, ఆయన జీవించిన జీవిత విధానం, ఏమంటే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట మనం ఆలోచిస్తే ఏం చెప్తుందట? ఆ ప్రత్యక్షత ఏమని చెప్తుంది? చివరాఖరికి కిందలైనా చదవండి చాలు. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం కళ్ళకు కట్టినట్లు, అద్దం పట్టినట్లుగా మనం చూడగలిగితే, ఈ సువార్తలు మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే, చదవగలిగితే ఏం చెబుతుందట? ఏమని బోధిస్తుందట? స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. లేదంటే మన రక్షణ ఏమైపోతుంది? రక్షణలో నుంచి జారిపోతాం. మనం అనుకుంటే బాప్తిజం తీసుకుని రక్షణలోనికి వచ్చేసాం, ఇంకా ఏం పర్లేదు అనుకుని చాలా మంది అలాగే ఉంటున్నారు. పుట్టినరోజుకి బాప్తిజము, 31st బాప్తిజము, ఏదో స్పెషల్ డే వస్తే బాప్తిజము,
పెళ్లికి బాప్తిస్మం, ఇలాగా రకరకాల డేట్స్ని నిర్ణయించేసుకుని బాప్తిజం తీసుకుని అమ్మయ్య దేవుడికి మనకు రక్షణ ఇచ్చాడు బాబాయ్ అనుకుని ఎప్పుడు అమాస్కి పున్నానికి అప్పుడప్పుడు సంవత్సరంకి ఒకసారి 31st నైట్కి ప్రార్థనలకు అటెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. మీ సొంత కార్యాలను జరిగించుకుంటూ దేవుని కార్యాలని విడిచిపెట్టిన వారు చాలా మంది ఉంటుంటారు. మీరు అలాగైతే పరలోకం వెళ్ళరు, మీ బైబిల్లో రాసుకోండి అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెబుతుంది. ఇక్కడ ఏమని బోధించుతున్నదని, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని ఆ ప్రత్యక్షత మనకి ఏమవుతుందంటే బోధించుచున్నది. మరి ఏది ఎక్కడ బతుకుతున్నారు, ఎక్కడ బతుకుతున్నాం మనం? స్వస్థ బుద్ధి ఉందా, భక్తి ఉందా, నీతి ఉందా? చెప్పండి. మొదట్లో మనం మాట్లాడుకున్నాం, పిల్లవాడు నోరిప్పితే ఎలా ఉంటుందో పెద్దవాడు పండు ముసలివాడు నోరిప్పితే కూడా అలా ఉంటుంది. చూడండి, ఎవరిలో నీతి లేదు. ఇంతకుముందు పెద్దవారిలో ఒక నీతి, ఒక యథార్థత ఉండేవి, కనపడేవండి, ఒక మంచి, ఒక పద్ధతి. ఇవన్నీ ఏమైపోయాయో కనపడతలేదండి, కంటికి కాన రాకుండా అయిపోయాయి. మనం ఈ బైబిల్లో మాత్రమే చదువుకుంటున్నామండి మంచి మాటలు, మనుషుల్లో కనపడట్లేదు ఈ గుణాలు, ఈ లక్షణాలు, ఈ మాటలు. ఒకసారి మీకు తెలుసు మన ఊర్లో పద్ధతులు ఎలా ఉంటాయో, మన యొక్క వెళ్ళే చోట ఎలా ఉంటుందో, టీవీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో, సెల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటారో చూడండి, తెలుసు కదా మీకు. ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయో. ఈరోజు నేను ఆటో తోలుతూ ఉంటాను. నేను ఆటోలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు వినవలసి వస్తూ ఉంటాయో తెలుసా. తర్వాత వాళ్ళలో కొంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడుకున్నారంటే ఆడపిల్లల గురించి, మగవారి గురించి. ఆడవాళ్ళే బొత్తిగా దరిద్రంగా తయారైపోయిన ఆడవాళ్ళే చెప్పుకుంటున్నారు. ఏమండి, ఇక మగవాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉందో. కాలేజీకి వెళ్ళి పిల్లలు, స్కూల్ పిల్లలు, ఇవన్నీ ఎక్కడ చూడండి ఒక మంచి అనేది కనబట్టలేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎప్పుడో అప్పుడప్పుడు అంటుంటారు కదా ఒక డైలాగు, మన చరిత్రలో మంచి అనేది ఒక ఎదుప్పుడు చరిత్రలో ఉందట అని మనం చదువుకుంటూ చూడవలసి వస్తుంది, మ్యూజియంలో చూడవలసి వస్తుంది. ఒక మంచి అనేటువంటి ఒక వ్యక్తిని మ్యూజియంలో ఫొటోస్ ద్వారా చూడవలసి వస్తుంది తప్ప మనుషుల్లో కనపడట్లేదు, మనుషుల్లో కనపడట్లేదండి. ఇదిగో ఇలాంటి దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో తప్ప మనలో ఎక్కడ కనపడుతున్నాయి చెప్పండి. ఇలాగైతే భక్తి ఇంకేంటండి, ఇలాగైతే నీతి ఇంకేంటి, ఇలాగైతే మన పరలోకం ఎలా వెళ్తాం చెప్పండి? వెళ్తామా? వెళ్ళం. కనుక క్రైస్తవులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి. 14వ వచనం చదవమ్మా, ఇక ముగిద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడే ఒక కీ పాయింట్ చెప్పాడు తెలుసా ఈ వచనంలో, ఏంటి తెలుసా? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము, అంటే అందరికీ రక్షణ అనేటువంటి మార్గాన్ని, ఆ వెలుగును దేవుడు ఇచ్చాడు. కానీ మీలో ఎంతమందికి సత్క్రియలందు ఆసక్తి ఉంది? సత్క్రియలందు ఆసక్తి కలిగి బ్రతుకుతున్నవా ఎంతమంది అని మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏదో బాప్తిజం తీసుకుని అందరినీ తీసుకెళ్ళిపోతారని అనుకోకండి. మన అందుకనే సువార్తలో చదువుకుంటాం, పరలోక రాజ్య ప్రవేశం అంటే ఎంతమందికి? అనేక మంది ప్రవేశింప పోరాడు జూతులు గాని వెళ్ళేవారు కొద్ది మంది. ఇక్కడ ప్రభు వారు కూడా చెప్పింది ఏంటి? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసం మాత్రమే ఆయన ఏం చేశాడట? తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అలాంటి వాళ్ళకే రక్షణ, అలాంటి వాళ్ళకే నిత్య జీవం, అలాంటి వాళ్ళకే పరలోకం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న మరి తమ్ముడు వెంకటేశ్వరు, అఖిలను మీరు దీవించి ఆస్వాదించి వారికి ఉన్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి విడుదల చేసి లోటుపాటులను తీర్చమని, దీవించమని, ఆస్వాదించమని, అలాగే వారి పిల్లలను మీ భయభక్తుల్లో పెంచగలుగుటకు జ్ఞానాన్ని, వివేకమును వారికి అనుగ్రహించమని, మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించమని
ఆ తర్వాత మాట్లాడుతున్నటువంటి మా అన్నగారికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.